గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుండి నరసింహ గారు పంపించారు. ఉపవాసం చేసేవారు పగటి వేళ నిద్రించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. భగవంతుని దగ్గర నీ మనస్సును ఉంచుట. ఉపవసతీతి ఉపవాస. ఉప అంటే దగ్గర, సమీపంలో ఉంచుట. సమీపంలో ఉంచాలి. దేన్ని మనం ఉంచలేం కదా. మన మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలి. మనస్సును భగవంతుని దగ్గర ఉంచాలంటే రెండు మానుకోవాలి. మనను భగవంతు దూరం చేసేవి రెండే కదా. ఒకటి ఆహారం, రెండోది నిద్ర. బాగా తింటున్నాం అనుకోండి, ఇంకా ఆయన జ్ఞాపకం వస్తాడా? చాలామంది అంటారు, అబ్బా ఇక్కడే వైకుంఠం ఉంది అంటారు. వారికి నచ్చిన పప్పు కూరో మరొకటో కొంచెం రుచిగా ఉంటే ఇదే వైకుంఠం అంటారు. మరి ఆహారాన్ని వైకుంఠంగా చూసేవారు మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆహారం దగ్గర ఉంటుంది, ఆయన దగ్గర ఉంటుంది. అందుకే పరమాత్మ దగ్గర మనస్సును ఉంచాలంటే ఆహారం మాను, అలాగే నిద్ర కూడా మానాలి. నిద్రపోతే అక్కడ ఉంటుందా మనస్సు? మా మనస్సు ఎన్ని ఆలోచిస్తుంది, ఎన్ని కలలు కంటుంది, ఎన్ని అద్భుతాలన్నీ చూస్తుంది, ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలు, ఎన్ని ఆవేదనలు. భగవంతుని దగ్గర ఉంచటానికి అడ్డుగా ఉండే ఆహార నిద్రలు రెండూ మానాలి. పగటిపూటే కాదు, రాత్రి పడుకోకూడదు. అన్నం తినలేదు, నిద్ర రాదు సామాన్యంగా, అక్కడే ఉంచుతాం. నిద్రపోయాము, ఆయన్ని మర్చిపోతాం. ఆహారము మానాలి, నిద్ర మానాలి. అంతేకాదు వాక్కును సాంసారిక విషయాల సంబంధాలను మాట్లాడటానికి ఉపయోగించకూడదు. పరమాత్మ యందు మనస్సు ఉంచాము అంటే వాక్కు కూడా పరమాత్మకై ఉపయోగించాలి. అంటే భగవంతుని నామాలే స్మరించాలి, భగవంతుని కథలే చెప్పుకోవాలి, భగవంతుని కీర్తనలు పాడాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం భగవంతునికే ఉపయోగించాలి. చెవులు భగవంతుని కథలే వినాలి, కనులు భగవంతుని రూపాన్ని చూడాలి, నాసిక భగవంతుని పుష్పాలను వాసన చూడాలి, నాలుక భగవంతుణ్ణి కీర్తించాలి, రుచి ప్రసాదం భగవంతునిది నోట్లో వేసుకోవాలి, మనస్సు భగవంతుణ్ణి ధ్యానించాలి, బుద్ధి భగవంతుణ్ణి ఆలోచించాలి, కాళ్ళు చేతులు భగవంతుని ఉపయోగించాలి. ఇలా పరమాత్మ ఇచ్చిన శరీరాన్ని పరిపూర్ణంగా పరమాత్మకు అర్పించుట, అందించుట, ఆయన దగ్గర ఉంచుట, దాన్ని మాత్రమే ఉపవాసం అంటారు. కేవలం అన్నం తినకపోవటం, ఆహారం మానేయటం ఉపవాసం కాదు.